ఈ వీడియోలో మనం సెట్ టైం మెథడ్ గురించి నేర్చుకుందాం. సెట్ టైం అవుట్ జావా స్క్రిప్ట్లో సెట్ టైం అవుట్ ఎందుకు యూజ్ చేస్తారు, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది, దాని గురించి తెలుసుకుందాం. ఈ సెట్ టైం అవుట్ మెథడ్ అనేది మెథడ్ ఎలో యూ టు ఎగ్జిక్యూట్ అనమాట. ఏం చేస్తుంటే ఎగ్జిక్యూట్ ఏ పీస్ ఆఫ్ కోడ్ ఆఫ్టర్ సమ్ టైం. ఈ సెట్ టైం అవుట్ మెథడ్ అనేది allow you to execute a piece of code after some time అనమాట. certain amount of time to has passed. సెట్ టైం అవుట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అండి పీస్ ఆఫ్ కోడ్ ఆఫ్టర్ సమ్ టైం యాజ్ పాస్ట్ అయిన తర్వాత. దీని యొక్క సింటెక్స్ ఏంటంటే సింటెక్స్ చూసుకుంటే ఫంక్షన్ ఉంటుంది. సెట్ టైం అవుట్ అనే కీవర్డ్తో ఇక్కడ సెట్ టైం అవుట్లో సెట్ తర్వాత టైం అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. సెట్ టైం అవుట్ తర్వాత ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఫంక్షన్ తర్వాత మిల్లీ సెకండ్స్ అనమాట. మిల్లీ సెకండ్స్ అయిన తర్వాత పారామీటర్స్ p1 పారామీటర్ p2. సెట్ టైం అవుట్ ఫంక్షన్ యొక్క సింటెక్స్ అనమాట. ఫంక్షన్ ఉండాలి, మిల్లీ సెకండ్ ఉండాలి, తర్వాత పారామీటర్ 2. ఈ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. నేను సెట్ టైం అవుట్ అనే మెథడ్ తీసుకుని సెట్ టైం అవుట్ తీసుకున్నాను. ఫంక్షన్ కావాలి కదా, నేను యారో ఫంక్షన్ తీసుకున్నాను. యారో ఫంక్షన్ తీసుకుని కన్సోల్ డాట్ లాగ్ లో ఫస్ట్ మెసేజ్ ఉంది, డబుల్ కోట్లో ఫస్ట్ మెసేజ్ అని ఇచ్చాను. ఫస్ట్ మెసేజ్ అని అవ్వగానే తర్వాత చూడండి ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇది యారో ఫంక్షన్ తర్వాత ఏం చేయాలి, మిల్లీ సెకండ్స్. నాకు మిల్లీ సెకండ్స్ అంటే 1000 సెకండ్స్ ఈక్వల్ టు 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ 1 సెకండ్ కాబట్టి సో 1000 సెకండ్స్ తర్వాత ఇది ప్రింట్ అవ్వాలని చూద్దాం. టెర్మినల్ ఆన్ చేసి నోడ్ ఫైల్ నేమ్ సెట్ టైం చూడండి 3 సెకండ్స్ 1 సెకండ్ అయిన తర్వాత వచ్చింది. అలాగే ఇంకా డిఫరెన్స్ కావాలంటే మనకి దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాను. చూడండి 3 అని వచ్చిందా, ఇంకోసారి చేశాను. ఇది 3, ఇది ఫస్ట్ మెసేజ్. నాకు ఇది సెకండ్ మెసేజ్ ఉంది వస్తాను. సెకండ్, ఇది థర్డ్ మెసేజ్ హెచ్ఆర్డి, థర్డ్ మెసేజ్. నోట్ చేసి మళ్ళీ కంపైల్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ అన్నీ ఒకసారి వచ్చింది. ఎందుకంటే మనం టైమింగ్ ఒకలే ఇచ్చి 1 సెకండ్లో వచ్చేది. అదే ఇది 2 సెకండ్స్లో రావాలని ఇది 3 సెకండ్స్. చూడండి కామెంట్లు ఇక్కడ ఇస్తా. 100,000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఎంత స్లోగా వస్తుందో. ఫస్ట్ మెసేజ్ వచ్చింది, తర్వాత సెకండ్ మెసేజ్, ఆఫ్టర్ థర్డ్ మెసేజ్ వచ్చింది. ఇలాగ సెకండ్స్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ మెసేజ్ ఒక డిలే చేద్దాం, ఒక 5 సెకండ్స్ తర్వాత రావాలని చెప్తాం. అవుట్పుట్ చూడండి, లాస్ట్ థర్డ్ మెసేజ్ ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత వచ్చింది. క్లియర్ చేసి చూద్దాం. క్లియర్ చేసి సేమ్ నోడ్ సెట్ టైమ్ అవుట్ చూడండి, ఫస్ట్ మెసేజ్ వచ్చింది, సెకండ్ మెసేజ్ వచ్చింది, థర్డ్ మెసేజ్ వచ్చింది. చూడండి థర్డ్ మెసేజ్ 5 సెకండ్స్ తర్వాత వచ్చింది. నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ రావాలి, థర్డ్ మెసేజ్ అని ఫస్ట్ రావాలి, సెకండ్ మెసేజ్ అనేది ఏమో లాస్ట్లో రావాలి. ఎందుకంటే 5 సెకండ్స్ ఇచ్చాను. 3 తర్వాత ఇది సెకండ్ రావాలి, ఫస్ట్ మెసేజ్ అనేది. చూడండి 2 ఇచ్చాను. ఇప్పుడు థర్డ్ మెసేజ్ రావాలి ఫస్ట్. చూడండి థర్డ్ మెసేజ్ వచ్చింది, తర్వాత ఫస్ట్ మెసేజ్, తర్వాత సెకండ్ మెసేజ్ వచ్చింది. ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ సేమ్ అలాగే వచ్చింది.
ఇది సెట్ టైం అవుట్ అనమాట. ఇచ్చిన ఫంక్షన్ కానీ ఇచ్చిన టాస్క్ కానీ ఎంత డిలేలో మనకి రావాలో చెప్పడానికి ఈ సెట్ టైం అవుట్ మెథడ్ అని యూజ్ చేస్తాం. సెట్ టైం అవుట్ మెథడ్ యూజ్ చేస్తాం కదా, ఇది క్లియర్ చేసి మనం ఇంకా ఫర్ లూప్లో చూద్దాం. లూప్ తీసుకుని ఫర్ లూప్ తీసుకుంటా. ఫర్ లూప్లో వేర్ i ఈక్వల్ టు 0 నుంచి తర్వాత i గ్రేటర్ దాన్ 5 దాకా తీసుకొని పోస్ట్ ఇంక్రిమెంట్ ఇద్దాం. పోస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చి ఫంక్షన్ క్రియేట్ చేసి నేను కన్సోల్ చేయమని చెప్తా. కన్సోల్ డాట్ లాగ్ దేని ప్రింట్ చేయమన్నది, ఐని ప్రింట్ చేయమని చెప్పి ఐని ప్రింట్ చేయమని చెప్తే దీని అట్లనే కాపీ చేసి సెట్ టైం అవుట్ మనం ఇద్దాం. సెట్ టైం అవుట్ ఇచ్చి సెట్ టైం అవుట్ అంటే ఫంక్షన్ ముందుగా క్రియేట్ చేసింది ఫంక్షన్ యారో ఫంక్షన్ క్రియేట్ చేసి మళ్ళీ యారో ఫంక్షన్ తర్వాత ఈ కన్సోల్ డాట్ లాగిన్ ఇచ్చాం. ఎంత టైంలో అవ్వాలి నాకు, 1 సెకండ్ 2 సెకండ్స్ తర్వాత 2000 వేస్తాం, ఎందుకంటే 1000 ఈక్వల్ టు 1 సెకండ్ కాబట్టి. ఇప్పుడు నోట్ చేసుకుంటే అందరూ ఈ యొక్క అవుట్పుట్ ఏం చేస్తారంటే 1 తర్వాత 5 ఆఫ్టర్ సమ్ టైం 5 అని తర్వాత 1 అని 2 అని 3 అని 1 సెకండ్ తర్వాత 2 సెకండ్స్ తర్వాత ఈచ్ వాల్యూ 2 సెకండ్స్ తర్వాత వస్తుంది అనుకుంటా, కానీ అవుట్పుట్ ఎలా వద్దో చూద్దాం. నోట్ సెట్ టైం 2 సెకండ్స్ తర్వాత 5 సెకండ్స్ ఒకేసారి వస్తుంది. ఇక్కడ ఇటరేషన్ ఏం చేస్తుందంటే ఫర్ లూప్ ఒకేసారి ఇటరేషన్ చేసేది. ఆఫ్టర్ సమ్ టైం తర్వాత ఇది అన్ని అవుట్పుట్ అంతా ఒకే దానిలో ఇస్తుంది అనమాట. ఇటరేషన్ అంతా అయిపోయిన తర్వాత 5 వచ్చింది, 5ని ఐలో ప్రింట్ చేసి 2 సెకండ్స్ అయిన తర్వాత 5 అంతా ఒకసారి ఇస్తుంది. దీన్నే మనం నీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ తీసుకొని ఇక్కడ చెక్ పాయింట్ అని ఇద్దాం. చెక్ పాయింట్ చూడండి, మీకే అర్థమైంది, మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు. చూడండి, చెక్ పాయింట్ అని వచ్చిన తర్వాత ఆఫ్టర్ 2 సెకండ్స్ తర్వాత ఒకేసారి 5 ప్రింట్ అయింది. ఇదనమాట చెక్ అనేది. నీకు ఒక్కోసారి రావాలంటే ఫంక్షన్ కానీ లేదా ఒక ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఏదైనా టాస్క్ని సమ్ టైం డిలే చేసి మనం ప్రింట్ చేయాలంటే ఈ సెట్ టైం అవుట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం.